అంటే ప్రతి రాష్ట్రంలో ఉందనుకోండి, దాని వ్యతిరేకత అనేది తీవ్ర స్థాయిలో ఢిల్లీలో కనబడుతుంది. అదేంటి ఒక్కసారి చూద్దాం, ఎందుకు ఆ వ్యతిరేకత వచ్చింది, ఏంది కారణం ఏంటనేది చూద్దాం. దేశంలో రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు 60% పైగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. అలాంటి సాంప్రదాయిక వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ వ్యవసాయ సంస్కరణలను తీసుకొచ్చింది. ఇది అర్థమైంది కదా. రైతుల పంటకు కొద్దో గొప్ప ఉపయోగపడుతున్న ప్రభుత్వ మార్కెట్లను దివాలా తీయించి ప్రైవేటు మార్కెట్లకు కేంద్ర ప్రభుత్వాల ద్వారా తెరిచింది. గుర్తుపెట్టుకోండి, ఈ ఎడిటోర్లు చూసే వాళ్ళు ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన టైం ఇది. సో లాస్ అవ్వకండి, అసలు లాస్ అవ్వకండి అని చెప్పను. ఎందుకంటే రైతు లేకపోతే ఈరోజు నేనైనా సరే, లేదా ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే చూడడానికి ఉండలేము. ఎందుకంటే ఆహారం అనేది తక్కువ అవుతుంది అనుకుంటున్నారు. కొన్ని కోట్ల మిలియన్ టన్నుల రోజుకి ప్రపంచవ్యాప్తంగా ఆహార గొలుసు రన్ అవుతుంది. అందులో ప్రధాన హెడ్ ఎవరైనా హెడ్ ఉన్నాడంటే దీనికి అది రైతన్నే. సో ఎవరైనా ఫార్మర్స్ ఉంటే మట్టుగా ఎడిటోర్లు మస్ట్ అండ్ షుడ్గా వినాల్సిందే. ఒకవేళ ఎవరికైనా సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఏ చట్టాలు తీసుకొచ్చిందనే చాలామందికి అవగాహన లేదు. నాకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే నేను మా ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్తో కావచ్చు, లేదా వాళ్ళ ఉండే ఎన్విరాన్మెంట్ నేను గమనించిన తర్వాత వీటిపై అవగాహన లేదని తెలిసిందే. అదేంటో ఒకసారి చూద్దాం. అయితే ఈ కొత్త చట్టం వల్ల ప్రైవేట్ మార్కెట్లకు కేంద్ర ప్రభుత్వం ద్వారాలు తెరిచింది. దీనివల్ల మద్దతు ధర రద్దు అవుద్ది. మద్దతు అంటే కనీస ప్రైజ్ అనమాట. కార్పొరేట్ సంస్థలు రైతులతో భూ ఒప్పందాలు చేసుకునేటట్లు తెచ్చిన చట్టం వల్ల రైతులు భూములు కార్పొరేట్లు కాజేస్తాయి. నిత్యావసర వస్తువుల చట్ట సవరణ రైతులు, వ్యవసాయ కార్మికులకే కాదు మొత్తం భారత ప్రజలకే తీవ్ర ప్రమాదం తెస్తుంది. వ్యవసాయ రంగం రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలో అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల హక్కులన్నింటినీ కాలు రాస్తోంది సెంట్రల్ గవర్నమెంట్. అయితే వీటిపై వ్యతిరేకంగా పోరాడుతున్న పంజాబ్ రైతాంగం ఎడల కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటుంది. ఇప్పటికే పంటలను కొనడానికి అంబానీ, రిలయన్స్, టాటా బిర్లా, అదానీ, ఐటీసీ, బేయర్ వంటి పెద్ద గత్త సంస్థలు వచ్చాయి. రైతుల దగ్గర తక్కువ ధరకు కొని ఎక్కువ ధరలకు వినియోగదారులకు అమ్మి లాభాలు సంపాదిస్తున్నారు. ఒకనాడు మన దేశం నుండి ఆహార ధాన్యాలు ఎగుమతులు అవుతుండేవి. కానీ నేడు ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల వంట నూనెలు, చక్కెర, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న దిగుమతి చేసుకుంటున్నాయి. ఇంకా దిగుమతులు పెంచుకోవాలని WTO ద్వారా ధనిక దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. ప్రభుత్వం అందుకు తలొగ్గింది. ధనిక దేశాల కంపెనీలకు భారతదేశాన్ని మార్కెట్గా మార్చుతున్నారు. నిత్యావసర సరుకుల చట్టం నుంచి ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు మినహాయించింది. ఆహార ధాన్యాల ధరలు 50% పైగా పెరిగినప్పుడు పండ్లు, కూరగాయలు, ఊలు, ఉద్యాన పంటలు, వాణిజ్య పంటలు ధరల 100% పైగా పెరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం కలుగజేసుకుంటుందని పేర్కొంది. ఈ నిబంధన కూడా ఎగుమతి దిగుమతి వ్యాపారులకు ఆహార అనుబంధ పరిశ్రమలకు రిలయన్స్, వాల్మార్ట్ వంటి హోల్సేల్ సంస్థలు మినహాయింపించింది. వీరంతా ఎంత సరుకైనా కొని నిల్వ చేసుకొని ఎంతకైనా అమ్ముకోవచ్చు. ఆ చట్టం ద్వారా బ్లాక్ మార్కెట్ చట్టబద్ధం అయింది. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఆహార భద్రత తిలోదాఖాలు ఇచ్చింది. యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు పూర్తిగా రైతులు పండించే పంటని ఆధీనంలోకి తీసుకొని అంటే ఎలా జరుగుతుంది అంటే, దీని ద్వారా పంటకి ఎంత రేటు, దీనికి ఇంకా పెంచేది మార్కెట్ వాల్యూతో మిమ్మల్ని టాలీ చేయమనేది ఒకటైతే, ఇంకోటి వచ్చేసి ఏంటంటే పర్టికులర్ రైతు దగ్గర కావచ్చు, ఎవరి దగ్గరైనా సరే వాళ్ళు మాట్లాడేసుకుంటారు. ఇంతని మాట్లాడేసుకొని డైరెక్ట్గా ఇచ్చేస్తారు. దానికి ఒకవేళ తర్వాత రేటు పెరిగినా తగ్గినా వాళ్ళకి ఎలాంటి లాభం ఉండదు. కానీ ఏవేవైతే కంపెనీలు కొనుక్కున్నాయో ఆ కంపెనీలకు మాత్రం ఆ మార్కెటింగ్ వాల్యూ బట్టి వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకుంటారు. కాబట్టి అమాంతం పెంచుకొని తగ్గించుకునే అవకాశం ఉంది. తగ్గించేది ఉండదు, పెంచుకుంటారు. ఆ పెంచుకున్నప్పుడు ఆ సంబంధిత రైతుకి ఎలాంటి లాభం కూడా రాదు. సో అంతా కూడా ఇంకా మొత్తం ఈ ప్రైవేట్ కంపెనీల్లోకి వెళ్ళిపోద్ది. నెక్స్ట్, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య చట్టం. ఈ చట్టం ప్రకారం రైతులు తమ పంటలను రాష్ట్రాలు దాటి ఎక్కడికైనా తీసుకెళ్ళి ఎవరికైనా అమ్ముకోవచ్చు. వాస్తవానికి స్వేచ్ఛ వచ్చింది, రైతుకు కాదు, బహుళజాతి కంపెనీలకు, ఎగుమతి దిగుమతి వ్యాపారులకు. అది ఎందుకంటే మన రైతులు ఎవరండి, ఇక్కడి నుండి వేరే దేశానికి ఎవరైనా ట్రాన్స్ఫర్ చేస్తారు, కష్టం. బడా హోల్సేల్ కంపెనీలకు మాత్రమే. వారంతా ₹1 కూడా పన్ను చెల్లించకుండా కోట్ల రూపాయల సరుకుని కొని లాభాలు వచ్చే ప్రాంతాలకి, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో పత్తి రేటు తక్కువగా ఉందనుకోండి, పత్తి కాదు పోనీ మిరపకాయల రేటు తక్కువగా ఉంది. అయితే ఇప్పుడు ఈ వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య చట్టం ఏం చేస్తుందంటే, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొనుక్కున్నా తక్కువ రేటుకి, ఫర్ ఎగ్జాంపుల్ ₹100 ఉందనుకోండి,
ఇక్కడ 100 రూపాయలు ఉంది, నేను 100 రూపాయలు కొనుక్కున్నా, దీన్ని ఇలా పట్టుకొని వెళ్ళి తెలంగాణలో దీని వాల్యూ 200 రూపాయలు, నాకు ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు 20 రూపాయలు అనుకోండి, అంటే నాకు లాభం 80 రూపాయలు. అది అర్థమైందా? సో ఏదో ఇప్పుడు కంపెనీ వాడికి ఏదో ఒక 30% 40% వాడికి లాభం ఉండాలి, కానీ ఇక్కడ దగ్గరగా 80% లాభం వస్తుంది. అయితే వారంతా ₹1 కూడా పన్ను చెల్లించకుండా మళ్ళీ ఎలాంటి ట్యాక్స్ కట్టవసరం లేదు వీటికి. అది అయితే రాష్ట్ర ప్రభుత్వ వారికి ఇకపై ఏ మార్కెట్ చట్టాలు కూడా వర్తించవు, రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీ ఉండదు. ఎప్పటివరకు రైతుల ప్రయోజనాల కొరకు పనిచేస్తున్న వ్యవసాయ మార్కెట్లు వాటి చట్టాలు కోరుకోకుండా పోతాయి. ఎప్పటివరకు రైతులు పంటలు కొనుగోలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు నిర్వీర్యం అయిపోతాయి. అయితే రైతు సాధికారత పంటల ధరల సేవల చట్టం, ఇది ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం రైతు వ్యక్తిగతంగా కానీ గ్రూపుగా కానీ తనకిష్టమైన కంపెనీతో అగ్రిమెంట్లు చేసుకోవచ్చు. అగ్రిమెంట్ ప్రకారం దున్ని ట్రాక్టర్ నుండి కోత కోసే హార్వెస్టర్ వరకు యంత్రాలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాలు అన్నీ కంపెనీలు అంగీకరించినవే ఉపయోగించాలి. వాటన్నింటిలోనూ వారికి వాటాలు ఉంటాయి, వారికి లాభాలు వస్తాయి. అగ్రిమెంట్లో రాసుకున్న ప్రకారం రైతులు పండించిన పంటలను సకాలంలో నాణ్యత ప్రమాణాలతో, ఆహార భద్రతా ప్రమాణాలతో అంగీకరించిన గ్రేడర్లలో సరఫరా చేయాలి. ఏ లోపం జరిగినా వారికి ఇచ్చే రేటు తగ్గించవచ్చు. అగ్రిమెంట్లోనే పంటకు చెల్లించే ధర నిర్ణయిస్తారు. ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరలతో సంబంధం లేదు. స్వామినాథన్ కమిషన్ సూచనలతో సంబంధం లేదు. ఒకసారి అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత మార్కెట్లో ధరలు పెరిగిన ధరలు రైతుకు రావు. చెప్పాను కదా ఇందాక, వాటిని పెరిగినా తగ్గినా ఇంకా ఆ రైతుతో సంబంధం లేదు. సో ధరలు రావు. గ్రేడ్లు ప్రమాణాల పేరుతో ధరలు తగ్గించడానికి చట్టం వీలు కల్పిస్తుంది. అంటే నీకు ఇగో ఈ పంట మీద ఎంత గ్రేడ్ ఉంది, దీనికి ఇప్పుడు ఇదే ఉంది, దీనికి అదే ఉంది, ఇదే ఉంది సోది చెప్పి ₹100 నుండి అమ్ముడుపోవాల్సిన రైతు దగ్గర పంట కేవలం ₹70, ₹80 కొనేసుకుంటారనమాట రైతుల్ని మౌలి చేసి. ఇది ఈ యొక్క రైతు సాధికారత పంటల ధరల సేవల చట్టం. అది ధరలు అనేవి ఎవరు నిర్ణయిస్తారు? కార్పొరేటర్ వ్యక్తులు ఇండైరెక్ట్గా. వివాదాలు పరిష్కారాలు, రైతులకు, కంపెనీలకు, వ్యాపారులకు వివాదం వస్తే కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. అర్థమైందా? ఈ చట్టాల ద్వారా ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవాలి. రైతు లాయర్ని పెట్టుకోవడానికి వీల్లేదు. అక్కడ తీర్పు నచ్చకపోతే కలెక్టర్ని అప్పీల్ చేసుకోవచ్చు. చట్టం ప్రకారం 10,000 నుండి 10 లక్షల వరకు పెనాల్టీ చేయొచ్చు. ప్రభుత్వాన్ని శాసించగల కార్పొరేట్ కంపెనీలు ఏమైనా చేయగలవు. కంపెనీల యాజమాన్యులు అయితే ఎగ్గొట్టి విదేశాలు పారిపోగలరు. రైతు ఎక్కడికి వెళ్ళగలడు? రైతు తన భూమిని వదిలి ఎటుపోలేడు. ఆత్మహత్యలు సైతం తన భూముల్లోనే చేసుకోవాల్సి వస్తుంది. అది పరిస్థితి. అర్థమైంది కదా మీకు? గత అనుభవాలు, గాయాలు. కార్పొరేట్ వ్యవసాయం కొత్తది కాదు. సుబాబల్, చెరుకు, పామాయిల్, విత్తనాలు, బంగాళదుంపలు ఇప్పటికే కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నాయి. సుబాబుల్ కర్రను 4,300కు కొనాలని ప్రభుత్వం, ఐటీసీ కంపెనీ, రైతులకు మధ్య త్రైపాక్షిక ఒప్పందం ఉన్నప్పటికీ టన్ను 2,000కు మించి కొనడం లేదు. రైతు చెరుకు తోలిన 15 రోజుల్లో పైకం ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ దేశంలో 30,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఇంకా చెరుకుల మీద. కుప్పంలో ఇజ్రాయెల్ కంపెనీ నిర్వహించిన వ్యవసాయ భూములు పనికి రాకుండా చేసి వెళ్ళిపోగా భూములు సాగులోకి రావడానికి దశాబ్ద కాలం పట్టింది. విత్తనాలు పండించే రైతులు కంపెనీలతో పడుతున్న ఇబ్బందులు ఏటా చూస్తూనే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కిలో పెసలు ధర 72, రిలయన్స్ రిటైల్లో 170లకు, మినుములు కిలో ధర 60 కాగా మినపగుళ్ళు 200 అమ్ముతున్నారనమాట. చెప్పాను కదా, మన దగ్గర కొనేది 60, వాళ్ళు అమ్ముకునేది 200. వీడికి లాభం ఎంత? 140. పోనాడు అవి ఇవి ఖర్చులు ఒక ₹40 పోయినా ఇంక వీడికి ₹100 మిగులుతుంది. పండించే రైతు కన్నా కార్పొరేట్ సంస్థలు ఎన్నో రెట్లు లాభాలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ ప్రధానమంత్రి మొదలు కేంద్ర వ్యవసాయ మంత్రి తదితర నాయకులందరూ ఈ చట్టాల వల్ల రైతులకు స్వాతంత్రం వచ్చిందని, రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని మోసపూరిత ప్రచారం చేస్తున్నారు. అయితే వీళ్ళు ఎలా చెప్తున్నారంటే, ఒక విషయం చెప్తాను చూడండి. అయితే వీళ్ళు ఎలా చెప్తున్నారంటే, వీళ్ళ వే ఎలా ఉందంటే, ఇంకా మీకు స్వతంత్రం వచ్చింది, మాతో సంబంధం ఉండదు, మీరు ఎంతైనా డీల్ చేసుకొని మీరు అమ్ముకోవచ్చు అని చెప్తుంది. కానీ చట్టంలో కార్పొరేట్ వ్యక్తులకు వీళ్ళు కల్పించిన వెసులుబాటు ఏంది? వాళ్ళు నోరెత్తకుండా చేసింది. ఎవరు నోరెత్తకుండా? రైతులు. అది ఆ చట్టం చేసిన పని. అర్థమైందా? అయితే 2020 విద్యుత్ సవరణ చట్టం. ఇప్పుడు మనం విద్యుత్ గురించి. కేంద్ర ప్రభుత్వంపై చట్టాలకు తోడు విద్యుత్ సవరణ చట్టం చేసింది. దీని ప్రకారం విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలన్నీ ప్రైవేటు వారికి చౌకగా అప్పగించడానికి, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులైన రిలయన్స్, అదాని వంటి కంపెనీలకు లాభాలు వచ్చే విధంగా విద్యుత్ ఛార్జీలు నిర్ణయించాలని చెప్పింది. 20% మించి సబ్సిడీ ఇవ్వరాదని నిర్ణయించింది.
వ్యవసాయానికి వినియోగించే మోటార్లు అన్నిటికీ స్మార్ట్ మీటర్లు బిగించాలని, రీడింగ్ ప్రకారం ఏ నెలకు నెల ముందుగానే బిల్లులు చెల్లించే పద్ధతి పెట్టాలని, ఉచిత విద్యుత్ స్థానంలో నగదు బదిలీ పథకం పెట్టుకోవాలని సూచించింది. ఈ నిర్ణయాన్ని 11 రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాయి. ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి, రైతు సంఘాలు వ్యతిరేకించాయి. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికీ వరకు మద్దతు ఇస్తున్న సంఘాలు సైతం పోరాటంలోకి వస్తున్నాయి. నేడు 500 రైతు సంఘాలు ఈ చట్టాలను వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. కానీ మన ఏపీ తెలంగాణలో ఏంది మనకు సంబంధం ఏమైనా ఉందా అన్నట్టు చూస్తున్నారు. అది ప్రజా పంపిణీ వ్యవస్థకే పెను ప్రమాదం. ఇక ఈ చట్టంతో అడ్డు అదుపు లేకుండా ధరలు మండిపోతాయి. రైతుల నుండి ధాన్యాన్ని సేకరించి ఎత్తివేయాలని సూచనలు అమలుకు ప్రయత్నిస్తున్నారు. గోదాముల్లో 10 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి. నిల్వ సౌకర్యం సరిగా లేక 5 నుండి 8 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పనికి రాకుండా పోతున్నాయి. వీటిని పారబోస్తున్నారు. ఇంకోవైపు కోట్లాది మంది అర్ధాకలితో మండిపోతున్నారు. చాలామంది ఆకలి చౌలుకు పాలవుతున్నారు. ఎఫ్సిఐ మూతపడి ఒకసారి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ ఆగిపోతే ప్రభుత్వం దగ్గర నిల్వలు ఉండవు. ప్రజా పంపిణీ వ్యవస్థ, రేషన్ షాపులు ఉండవు. పేదలకు రేషన్ సరుకులు దొరకవు. కాబట్టి ఇది కేవలం రైతుల సమస్య అనుకుంటే పొరపాటే. ఇది రైతులు, వ్యవసాయ కార్మికులు, వినియోగదారుల సమస్య, దేశ ఆహార భద్రత సమస్య, మొత్తం దేశ ప్రజానీకానికి చెందిన సమస్య. ఇందులో విషయాల్ని ప్రజలకి వివరించి ఈ చారిత్రక రైతు పోరాటానికి మద్దతు కోరబెట్టడం నేడు ముందున్న కర్తవ్యం. సింపుల్గా చెప్తా, వీళ్ళు కానీ నిరసనలు కంటిన్యూ చేశారంటే ఒక్కసారి చూడండి, వీళ్ళు ఇంక వరి పండించరు, ఒకవేళ పండించినా బయటకు అమ్మరు, వీళ్ళు తినడానికి మాత్రం పండించుకుంటారు. సో విత్తనాలు కూడా వీళ్ళే తయారు చేసుకుంటారు. రైతుల నుండే విత్తనాలు వెళ్తాయి. విత్తనాలు వీళ్ళే తయారు చేసుకుంటారు, వీళ్ళే పంట వేసుకుంటారు, వీళ్ళే తింటారు, వీళ్ళే బతికే సిచ్యువేషన్ కానీ మనం తీసుకొచ్చాం అనుకోండి. ఎందుకంటే వాడికి తిండికి డోకా ఉండదు. ఇంకా వాడికి డబ్బులు ఎలా వస్తాయంటే చూడండి, వాడికి డబ్బులు ఎలా వస్తాయంటే మీరు వ్యవసాయ పరంగా చూడకండి. ఇప్పుడు వాళ్ళ కొడుకులు కావచ్చు, వాళ్ళ మనవలు కావచ్చు, ఎవరైనా సరే ఏదో ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. వాళ్ళని వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది. లేదా ఇప్పుడు వ్యవసాయం చేస్తూ చాలా సైడ్ బిజినెస్ చేస్తూ చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళకేం డోకా ఉండదు, వాళ్ళు పండించుకొని తింటారు. మరి దేశ ప్రజలందరి పరిస్థితి ఏంది? రైతులు అలా తింటే, వాళ్ళు స్వార్థంగా తింటే దేశ ప్రజలందరి పరిస్థితి ఏందండి? ఒక్కసారి ఆలోచించండి. గవర్నమెంట్ ఎలాగానే ఇలా స్ట్రైకులు కొనసాగించి మేము ఇంకెవ్వరికి ఏం అమ్మం, మేము మాకు తగ్గట్టుగానే చట్టాలు ఉంటేనే మేము అమ్ముతామని పైకెక్కి కూర్చుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంకా అన్నీ మూసుకొని రైతులు చెప్పింది చేయాల్సిందే. అయితే నరేంద్ర మోదీ గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లే. ఎందుకు అలా చేస్తుంది? ఎందుకు వెనకబోతు అంటే ఇప్పుడు ఒకప్పుడు ప్రజల్లో అవేర్నెస్ లేక ఏ చట్టాలు తెచ్చినా ఆ చట్టాలను మూసుకొని అనుసరించేవారు ప్రతి ఒక్కరూ, ఏ రంగంలో చట్టమైనా. బట్ ఇప్పుడు ప్రజలకు తెలుస్తున్నాయి ఏ చట్టాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది ఈ ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఈ టైంలో మనం ప్రజలను మోసం చేయాలనేది గవర్నమెంట్ మానుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఇవి నూతన వ్యవసాయ చట్టాలు, ఒక చట్టాల గురించి చెప్పాను. ఒకటి రైతు సాధికారిత పంటల చట్టం, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య చట్టం, నిత్యావసరాల చట్టం, ఇలా 3 చట్టాలు చెప్పాను. అండ్ అంతేకాకుండా 2020 విద్యుత్ సవరణ చట్టం గురించి చెప్పాను. ఇదిగా ఈ టోటల్ ఎడిటోర్లు అండ్ ఈరోజు పేపర్ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.